తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫ్యాన్సీ నెంబర్స్ పై రోజు రోజుకి క్రేజ్ పెరిగిపోతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, అదృష్ట సంఖ్య ఇలా తమ జీవితంలో ముఖ్యమైన నెంబర్లను వాహనదారులు లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. కొందరు ప్రత్యేకమైన నెంబర్ను హోదాగా భావించడం, మరి కొందరు న్యూమరాలజీని నమ్మి ఆ నెంబర్తో తమకంతా కలిసి వస్తుందనుకునేవారు. ఇలా ఏదేమైనా తమ వాహనానికి మాత్రం ఫ్యాన్సీ నెంబర్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని అనుకుంటున్నారు. ఇలా క్రేజీ నెంబర్ల డిమాండ్ ఆర్డీఏకు కాసుల పంట కురిపించింది. ప్రస్తుత రోజుల్లో ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. కొందరు ధనవంతులు, బాగా పేరొందిన వ్యాపారవేత్తలు తాము అందరిలో ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటారు. తమకు ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో వారు కొనుగోలు చేసిన వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్స్ వేయించుకుంటారు. ఆ ఫ్యాన్సీ నెంబర్స్ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. వారి ప్రెస్టేజ్ ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని చేకూరుతోంది. దీనికి ఉదాహరణ హైదరాబాద్ లోని మణికొండ ఆర్టీఏ అధికారులు నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్స్ ప్లేట్స్ వేలమే. దీంతో ఆర్టీఏకు 52.6 లక్షల ఆదాయం చేకూరింది. హైదరాబాద్ లోని మణికొండ ఆర్టీఏ ఆఫీస్ లో ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ వేలం పాట జరిగింది. ఈ వేలంలో ఫ్యాన్సీ నెంబర్ TG07R9999 నెంబర్ ఏకంగా 12,49,999 పలికింది. ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ భారీ మొత్తాన్ని వెచ్చించి ఈ నెంబర్ ను దక్కించుకుంది. అలాగే TG07AA00009 అనే ఫ్యాన్సీ నెంబర్ ను 8.5 లక్షలకు ఓ ప్రముఖ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సొంతం చేసుకుంది. ఇలా ఫ్యాన్సీ ట్రెండ్ ఆర్టీఏకు కాసుల వర్షం కురిపిస్తోంది. సో మొత్తంగా చూస్తే ఈ ఒక్క రోజు ఆర్టీఏకు 52.6 లక్షల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.